నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెదం ఆరాధన 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 శాంతినిచ్చవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం ఆరాధన శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం ఆరాధన 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 నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా సాటి
వెళ్ళారా రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ గృహానికి లేకపోతే ఈ ప్రాంతానికి రావడానికి కారణకులు మన ప్రభుదాసయ్య గారు అంటున్నారు. వాళ్ళ కుటుంబానికి ఆయనకు నేను ఎంతో కృతజ్ఞతనై ఉంటున్నాను. అట్లాగే ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు నామములో నేను అభినందిస్తుంటున్నాను. నేను వేరే పని మీద ఇక్కడికి రావడం జరిగింది. మా స్నేహితులు కలవటానికి వారి ద్వారా కొన్ని సంఘాలలో వాడబడేదానికి నేను పిలువబడి ఉంటున్నాను. ఇదే సందర్భాన్ని తీసుకొని బ్రదర్ గారు కూడా మా ఇంటికి ఎప్పుడైనా మీరు రావచ్చు అని చెప్పేసి అంటున్నప్పుడు మేము స్వతంత్రం తీసుకొని సిస్టర్ గారితో సంప్రదింపులు జరిపించి ఈ రోజంతా ఇక్కడ ఉండటం జరిగింది. మా పిల్లలు కూడా ఉండాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళకి లీవ్ దొరక్క వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. మా పరిచయము మస్కత్లో అయింది. ఆయన సౌదీలో ఉంటున్నప్పటినీ కూడా మస్కత్కి రావడం జరిగింది. మేము ఒకరినొకరు తెలుసుకొని సిస్టర్ పుష్ప ద్వారా ఒకరినొకరు తెలుసుకోగలిగి ఉంటున్నాము. ఆ యొక్క స్నేహబంధమే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. నేనెంతో దేవునికి కృతజ్ఞుడనై ఉంటున్నాను. ఈ విధంగా పరిచయంలో మీ అందరి మధ్యలో వాడబడేదానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడా, సోదరుడు ఇప్పుడు చెప్పినట్లుగా కోవిడ్లో మనకు తెలిసిన వారు చాలామంది ఇప్పుడు లేరు. సమయాలు సందర్భాలు ఎన్నో వచ్చి ఉంటున్నాయి. కానీ ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప. మనకంటే మంచిగా ఉన్నవారు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఈరోజు మన ఈ యొక్క లోకంలో వాళ్ళు లేరు. కానీ ఈరోజు దేవుడు మనతో ఉంచినట్టుగా సహోదరుడు చెప్పినట్లుగా ప్రైజ్ గాడ్, సహోదరుడు ఆ యొక్క మాట చెప్పిన వెంటనే నాకు దేవుడు ఒక మనసులో మాట నాకు పెట్టి ఉంటున్నాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకొని మన ఆత్మీయ జీవితంలో శేష జీవితము ఆయన కొరకు మనకి జీవించగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మస్కత్లో మా సంఘం తరఫున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా కుటుంబం తరఫున కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభుదాసయ్య గారు మా సంఘానికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ నిర్బంధాల వలన ఎక్కువ మంది సంఘానికి ఆ రోజు అంటే ఈ మధ్య రాలేకపోతూ ఉంటున్నారు. కాకపోతే గల్ఫ్లోనే మాది పెద్ద సంఘము. దేవుడు కృపను బట్టి మా పరిచయను దేవుడు అంగీకరించి ఎంతోమంది ఆత్మలను సంఘానికి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కృపావరాలను గురించి సేవలో వాడుకుంటూ ఉంటున్నాడు. ఎంతోమంది దీవించబడుతూ ఉంటున్నారు, ఎంతోమంది ఆశీర్వదించబడుతూ ఉంటున్నారు. చాలామంది నక్సలైట్స్ అక్కడికి వచ్చి రక్షణ పొందుకున్న వారు అవుతున్నారు. హల్లెలూయా. మా పరిచర్య ద్వారా, మా సంఘం ద్వారా ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చాలామంది రక్షణ పొందుకొని సేవలలో వాళ్ళు పడుతూ ఉంటున్నారు. సమస్తమైన ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమిటంటే చూడండి. నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలు. మరి ఒకసారి, నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. ఇది ఒక హెచ్చరిక మాట ఉంటున్నది. యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా మంది భక్తులు ఏమంటారు అడిగినా ఇవన్నీ రాకడకు సూచనలు అయి ఉంటున్నాయి. తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ. మొన్నటి వరకు కూడా దాదాపు 7-8 సార్లు విశాఖపట్నంలో భూకంపం వచ్చిందంట కదండి. ఇప్పుడు ఈ సునామీ లాంటివి కానీ, లేకపోతే ఈ యొక్క కరోనా లాంటివన్నీ కూడా ఇవి దేనికి సూచిస్తుంటున్నాయంటే యేసు ప్రభు నేను త్వరగా వస్తున్నాను, దానికంటే ముందు ఈ సూచనలను మీకు నేను చూపిస్తూ ఉంటున్నాను, ఎందుకంటే అప్పుడైనా మీరు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆయన వస్తూ ఉంటున్నప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుతూ ఉంటున్నాడు? మన ఆస్తిపాస్తులు కోరుకోడు, మన పేరు ప్రతిష్టలు కోరుకోడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? హెచ్చరిక ఏం చేస్తున్నాడు? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉంటున్నావు నువ్వు ఈరోజు కదా?
ఏం కలిగి ఉంటున్నావు? నీ ఆస్తిపాస్తులు కలిగి ఉంటున్నావా? నీ నీ బంధువులను కలిగి ఉంటున్నావా? నీ పిల్లలు కానీ నీ పెద్దలు కానీ కలిగి ఉంటున్నావా? దేవుడా, యేసు ప్రభు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన హెచ్చరిస్తూ 7 సంఘముల మధ్య సంచరిస్తూ ఆయన ఏమంటున్నాడు, నేను నీకు ఇచ్చి ఉంటున్నాను కొన్ని విషయాలు, వాటిని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాం కదండి, ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుని పోము అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకొని నా దగ్గరికి రా. నేను వచ్చినప్పుడు నేను ఇచ్చిన విషయాలు నీ దగ్గర ఉండాలి. లేకపోయినట్లయితే కదా ఏమవుతుంటుంది? గట్టిగా పట్టుకో అంటే దాని అర్థం ఏంటి? అది దొంగిలించబడే అవకాశం ఉంటుంది, పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, మర్చిపోయే అవకాశం ఉంటుంది. చాలాసార్లు మన జీవితాలలో సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోతాం మనం కదండి కదా. మన గొడుగులు ఎక్కడో పెట్టి మర్చిపోతాం, కళ్ళద్దాలు ఎక్కడో పెట్టి మర్చిపోతాం. ఒక్కోసారి చేతుల్లో ఉంటుంది, అంతా వెతుకుతా ఉంటాం, ఎక్కడ పోయింది అని చెప్పేసి. మానవునికి మతిమరుపు ఉంటుంది. అంతేకాకుండా పోగొట్టుకునే స్వభావం కూడా మనిషికి ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నేను వచ్చినప్పుడు నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసులుగా జీవం గల దేవుడిని తెలుసుకున్న వారుగా ఏం పట్టుకోవాలి మనం? చాలాసార్లు మానవులు ఏం చేస్తారంటే అవసరమైనది పట్టుకోరు, కానీ అనవసరమైనది పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు కదండి. కొంతమంది వాదించే వాళ్ళు ఏం చేస్తారంటే, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఇదే కరెక్ట్, నువ్వు 100 మంది చెప్పిన వాళ్ళు వినరు. ఏంటంటే దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు అంతే. అది సత్యం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో వాళ్ళకి తెలియదు, కానీ అట్లాగా పట్టుదల కలిగి వాళ్ళు ఉంటున్నారు. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడు, నేను నీకు ఇచ్చి ఉంటున్నాను. చూడండి, ఇక్కడ విశ్వాసులని లేదు, సేవకులని లేదు, పాస్టర్లని లేదు, ఎవరు లేదు. పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆయన కోరుతూ ఉంటున్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే వాక్యం వరకు చెప్పాలా, చదవాలంటే ఎవరు చదువుతారో నాకెందుకు, ప్రార్థన చేయమంటే ఎవరు చేస్తారో నాకెందుకు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు సంఘములతో ఆయన ఏమంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నీకు కలిగిన దాన్ని గట్టిగా, ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను, నేను ఏదైతే ఇచ్చానో అది నేను మరలా నీ దగ్గర నుంచి పొందుకోవాలని నేను కోరుతున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. చూడండి, దేవుడు మనకు ఇవ్వండి మన దగ్గర నుంచి అడగడాయన. మనకు ఇవ్వండి మనకు అడగడాయన. మనకి ఈరోజు ఏమైనా ఆయన ఇచ్చాడు అంటే ఆయన ద్వారానే మనం పొందుకొని ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన ఏదైతే ఇచ్చాడో అదే అడుగుతాడు, ఆయన ఇవ్వండి మన దగ్గర అడగడు. ఉదాహరణకి యేసు ప్రభుల వరకు ఉపమానం చెప్తూ ఆయన ఏమంటున్నాడు, ఒక యజమానుడు ఉన్నాడంట, భూస్వామి, ధనవంతుడు ఉన్నాడు. ఆయన దూరదేశం పోతూ నా ధనం అక్కడే పెడితే ఏం బాగుంటుంది అని సేవకులను పిలిచి ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకరిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకరిని పిలిచి 1 తలాంతు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి కొంతకాలానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 10 తీసుకున్న వాళ్ళ దగ్గర 100 కావాలని కోరుకున్నాడా? లేదు. నేను ఇచ్చింది ఏదైతే ఉంటుందో అది ఇవ్వు బాబు అన్నాడు. నేను ఏమైతే ఇచ్చానో నీకు అదే నాకు కావాలి, నాకు ఇవ్వు. కాకపోతే ఆ వ్యక్తి, తీసుకున్న వ్యక్తి తెలివిగా దానికి వ్యాపారం చేసి ఇంకా 10 సంపాదించాడు. 5 తీసుకున్నవాడు ఇంకా 5 సంపాదించాడు. చెప్పే ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే నీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటున్నాడు. చూడండి, అవ్వమ్మ ఆదాంకి ఏమి ఇచ్చింది? పండు ఇచ్చింది. అదే ఆమె దగ్గర ఉన్నది కదా, ఆమె దగ్గర ఉన్నది అదే, కాబట్టి అదే ఇవ్వగలిగింది. ఈరోజు అట్లాగే దేవుడు నీకు ఇచ్చాడు, గట్టిగా పట్టుకోదాన్ని. ఎందుకంటే మన విరోధి అయినటువంటి సైతానుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మెరుగుదలని తిరుగుతూ ఉంటున్నాడు. కనుక మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకో. ఈరోజు ధనం పోయిందంటే మళ్ళీ సంపాదించుకొచ్చున్నాం కదండి. భూములు కానీ ఏదైనా కానీ మనం పోగొట్టుకుంటే రేపు మాపు మళ్ళీ సంపాదించుకోవచ్చు దేవుని కృపను బట్టి. నీ వస్తువులు ఏదైనా పోగొట్టుకుంటే నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితంలో దేవుడు పెట్టిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి పోగొట్టుకుంటే మళ్ళీ మనం సంపాదించుకోలేము. అందుకని కలిగిన దానిని గట్టిగా పట్టుకో, కలిగిన దాన్ని గట్టిగా నువ్వు పట్టుకో అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఏం పట్టుకోవాలి మనం మరి కదా? ఏమిచ్చాడు, ఏం మనము గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం బిడ్డరా, మనకైనా వాక్యంలో చదువుకున్నట్లయితే అదే
2వ అధ్యాయము 11వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సారీ 3వ అధ్యాయం 11వ వచనం. సారీ 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం గట్టిగా పట్టుకోవాలంట? నీకు కలిగింది. ఏం కలిగిందా? నువ్వు కిరీటం. నీకు ఒక కిరీటం ఇచ్చాను నేను. హల్లెలూయా. నేను నీ దగ్గర ఒక కిరీటం ఉంది. దానిని నువ్వు గట్టిగా పట్టుకో. దానిని ఎవడు కూడా అపహరింపకుండా జాగ్రత్త పడు సుమా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అదృశ్యమైనటువంటి కిరీటము ఆయన రక్షణ పొందుకునే బిడ్డల అందరి మీద ఉంటుంది. రక్షణ కిరీటం ఆయన పెట్టి ఉంటున్నాడు. నీతి కిరీటం ఆయన పెట్టి ఉంటున్నాడు. ఈరోజు సైతానుడు ఏం చేస్తున్నాడు? శత్రువైనటువంటి వాడు నువ్వు పరలోకానికి వెళ్లకుండా, ఇప్పుడు సహోదరుడు చెప్పినట్లుగా ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి అలాంటి సందర్భాలలో వచ్చినప్పుడు. ఇది సహజం, మానవునిగా ఇది సహజం మనకి. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ దేవుడు మనకి ఏం కోరుతూ ఉంటున్నాడు? సైతానుడు వచ్చేసి మన దగ్గర నుంచి నీ విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటున్నాడు. నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని దొంగిలిస్తూ ఉంటున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్లకుండా వాడి కొరకు అగ్నిగుండం ఏదైతే సిద్ధపరచబడి ఉంటుందో సృష్టికి ముందు, ఆ అగ్నిగుండంలోకి వాడితో సహా మనలందరినీ కూడా తీసుకువెళ్ళాలని వాడికి ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? రక్షణ కిరీటం నేను ఎక్కించుంటున్నాను, పొరపాటున కూడా దానిని పోగొట్టుకోవద్దు, నువ్వు జాగ్రత్త సుమా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు కిరీటం అంత అవసరం మనకి కదండి? రాజ్యం లేని కిరీటం మనకెందుకు అని మనం చాలాసార్లు అనుకుంటామేమో. చాలాసార్లు మనల్ని మనము చిన్న చూపు చూసుకుంటా ఉంటాం. నాకు చదువు రాదు, నా దగ్గర ఆస్తి పాస్తులు లేవు, నాకేమి రాదు, నా దగ్గర ఏమి లేదు, నాకేం విలువ లేదు, ఎలాంటి అర్హత లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. లోకానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ విషయాలు అవునని చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం మీద ఉంచినట్లయితే నీ తల మీద అదృశ్యమైనటువంటి ఒక కిరీటం ఆయన పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ కిరీటాన్ని ఈ అంత్యకాలంలో ఏం చేస్తున్నాడు సైతానుడు? నేను ఏదో బాధలు పెట్టి, శ్రమలు పెట్టి, శత్రువులు తీసుకుని వచ్చేసి, భేదాలు పెట్టేసి, కుటుంబాలలో ద్వేషాలు తీసుకొని వచ్చేసి, మనసు మడతలు తీసుకొని వచ్చేసి ఆ కిరీటాన్ని అపహరింపాలని చెప్పేసి చూస్తూ ఉంటున్నాడు. అందుకని నీకు కలిగిన దానిని గట్టిగా నువ్వు పట్టుకో అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, పౌలు గొప్ప సేవ చేశాడు. గొప్ప సేవ ఆయన చేశాడు. ఆయన చేసినంత సేవ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కూడా, అపోస్తులు కూడా అంత సేవ చేయలేదేమో. అన్ని సంఘాలు కట్టాడు, పత్రికలు రాశాడు, సేవకులు లేపాడు, ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నెన్నో శ్రమలు పొందుకున్నాడు. చివరిగా ఏమంటున్నాడు తెలిసిన ఆయన? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం అంత సేవ చేసిన తర్వాత కూడా ఇంకా నీకు భయమా? కదా, ఇన్ని సంఘాలు కట్టావు, ఇంకా నీకు భయమా? కానీ ఏమంటున్నాడు తెలిసిన? నా పరుగు నేను కడముట్టించాను. హల్లెలూయా. సహోదరుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఈ ఏక సమయంలో. మనమందరం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడండి. దేవునికి పక్షపాతం అనేది లేదు. మనం అందరినీ కూడా అదే రక్తంతో కడిగాడు. మనందరినీ కూడా అదే పరిశుద్ధాత్మతో నింపుతుంటున్నాడు. మనందరి చేతుల్లో అదే వాక్యాన్ని పెట్టి ఉంటున్నాడు ఆయన. మనం అందరం కూడా మనకున్నటువంటి పరిధిలో అందరం కూడా ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో విశ్వాసం ద్వారా వాడబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. చివరిగా పౌలు ఏమంటున్నాడు తెలిసిన? నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంటుంది. ఇంత కష్టపడింది ఎందుకు అని అడిగిన ఆ కిరీటం కొరకే. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత కిరీటం వేరే లేదనుకోండి మన మీద కదా. యేసయ్య అడగబోతున్నాడు, నీ కిరీటం ఇచ్చాను, ఎక్కడికి పోయింది అది? నీకు చెప్పాను కదా గట్టిగా పట్టుకోదాన్ని. దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త సుమా, ఏం చేసావు ఆ కిరీటాన్ని? ఎక్కడ పెట్టావు దాన్ని అని అంటే అప్పుడు ఎత్తుకులాడుకుంటే కుదరదు నీకు. ప్రభు మళ్ళీ తీసుకొస్తానంటే కుదరదు, ఎందుకంటే అది వన్ వే టికెట్, మళ్ళీ వచ్చేదానికి ఉండదు కదా. పరలోకానికి వెళ్ళేదంతా కూడా వన్ వే టికెట్ అనమాట. ప్లీజ్ గాడ్. గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి లేకపోతే బయట దేశాలు వెళ్ళే తెలుసు వన్ వే టికెట్ అంటే, రిటర్న్ టికెట్ ఉండదు మళ్ళీ. ప్లీజ్ గాడ్. ఈరోజు నీకేమి ఇచ్చాడు ఆయన? కిరీటాన్ని ఇచ్చుంటున్నాడు. గట్టిగా పట్టుకోదాన్ని, గట్టిగా దానిని పట్టుకో అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. దేవుడు కూడా కిరీటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దొంగ ఏమి దొంగిలించాడు? నీ దగ్గర నుంచి కావాల్సింది ఏమి లేదు. యేసు ప్రభువు ఒక కుమారం చెప్తుంటున్నాడు. ఒక బాటసారంట యెరూషలేము నుండి ఎరుకకు పోతున్నాడంట కదండి.
మనకందరికీ తెలుసు, మంచి సమయుడి కథ. ఏం దోచుకున్నారు వాడి దగ్గర నుంచి? సెల్ ఫోన్ దోచుకున్నారా, డబ్బులు దోచుకున్నారా, బంగారం దోచుకున్నారా, వాడి ఉంగరం దోచుకున్నారా, లేకపోతే వాడు వాచ్ దోచుకున్నారా? ఏం దోచుకున్నారు? ఏం దోచుకున్నారు వాడి దగ్గర నుంచి? తిద్దామా, వాక్యం చదువుదామా? లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యం ఏముంటుందో చూడండి. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు ఆ యొక్క ఉదంతం మనకు కనబడుతుంటుంది. ఏం దోచుకున్నాడంట? బట్టలు దోచుకున్నారంట. అంతకంటే దరిద్రుడు ఎవడు ఉంటాడేమో కదా. కానీ యేసు ప్రభువుల వారు భౌతికమైనటువంటి సంగతి చెప్పట్లే. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే నీ రక్షణ వస్త్రాల గురించి మాట్లాడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు కూడా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా సైతానుడు ఏం దొంగిలించాలని కోరుతున్నాడు అడిగినా, నీ ఆస్తి వాడికి వద్దు, వాడు ఆల్రెడీ ఆస్తి ఉంది వాడికి. ఆమె నీ ఆరోగ్యం వద్దు వాడికి. ఏం దోచుకోవాలనుకుని అడిగినా నీ రక్షణ కిరీటాన్ని దోచుకోవాలని చూస్తూ ఉంటున్నాడు. మనం చాలా జాగ్రత్తగా దానిని కాపాడుకోవాలి. చూడండి, ఉదాహరణకి రాజులు యుద్ధం చేసేవాడు కదా. ఈ రోజులలో బాంబులు పెట్టి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. ఆ రోజులలో ప్రత్యక్షంగా యుద్ధం చేసేవాళ్ళు పాత రోజుల కాలంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా అంతకు ముందు ఎదురుగా యుద్ధాలు చేస్తుండేవాడు. సైన్యం అంతా కూడా ఆ జనాల మీద పడి దోచుకుంటా ఉంటే రాజులు ఏం చేస్తారు? రాజులకు అక్కర్లేదు అట్లన్నీ. రాజులు ఏం చేస్తారు అడిగినా ఆ రాజు తల మీద ఉన్న కిరీటం కావాలి. హల్లెలూయా. ఆయనకి ఏమొద్దు, డబ్బులు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, స్త్రీలు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు ఆయనకి. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ మీరు దోచుకునే కావాలండి. నాకు కావాల్సింది ఆ సింహాసనం మీద ఆశ్చర్యుడైనటువంటి ఆ యొక్క రాజు కిరీటం నాకు కావాలి. ఉదాహరణకి సౌలు ఎప్పుడైతే ఫిలిష్తీయుల చేత చంపబడ్డాడో దేవునికి వాక్యంలో ఏముంటుంది అడిగినా, దేవుడు అమాలేకీయుడు ఒకడు సౌలు తల మీద ఉన్న కిరీటం తీసుకొని పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళాడంట. అనుకున్నాడు, కిరీటం తెచ్చాను, శత్రువు యొక్క తల మీద ఉన్నటువంటి కిరీటం తెస్తే ఈయన నాకు మంచి బహుమానం ఇస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కిరీటం కావాలి. మన శత్రువు అయినటువంటి సాతానికి నీ తల మీద ఉన్నటువంటి కిరీటం కావాలి అని వాడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుడు ద్వారా ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ధనం పోగొట్టుకునే నీకు ఇస్తాను, ఆరోగ్యం పోగొట్టుకునే నీకు ఇస్తాను, శత్రుత్వం పోగొట్టుకునే నీకు ఇస్తాను, బంధుత్వం పోగొట్టుకునే నీకు ఇస్తాను నేను, కానీ కిరీటం పోనీయకుండా జాగ్రత్త పడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ కిరీటం మనకు కావాలి అని అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చూడండి. దేవునికి వాక్యం ఏముంటుందో. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండవాడిని ఎదుట సాగిలపడి యుగములకు జీవించుతున్న వానికి నమస్కారం చేయించు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసింది. ఆమేన్, హల్లెలూయా. 24 పెద్దలు వాళ్ళ మీద ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో సేవ చేశారండి. వాళ్ళు ఎంతో సేవ చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతో శ్రమలు పొందుకున్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఇస్తున్నారు? వాళ్ళు సంపాదించిన ఏమి ఇవ్వట్లా. ఏదైతే ప్రభు దగ్గర నుంచి కిరీటం పొందుకున్నాడో ఆ కిరీటాన్ని సింహాసనాసీనుడైనటువంటి ఆ గొర్రె పిల్ల ముందు వేసేసి, ప్రభువా ఇవే మాకు కలిగి ఉంటున్నాయి, ఇదిగో మరలా మేము నీకే ఇస్తుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటున్నారు. రేపు నువ్వు అక్కడికి వెళ్ళావు కిరీటం లేకుండా కదండి. మనం కింద కిరీటం దొంగిలించబడి అక్కడికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంటుంది? అందరూ కిరీటాలు పెట్టి ఆరాధన చేస్తుంటే మీ దగ్గర కిరీటం లేదు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు దేవుడు చెప్తున్నాడు, నీ కిరీటాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకో, దాన్ని ఎవరు అప్పరింపకుండా చూసుకో. ఎందుకంటే నీ శత్రువైన సైతాను దాని వెంట వస్తూ ఉంటున్నాడు, జాగ్రత్త సుమా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనము జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని పోగొట్టుకున్నా కానీ కిరీటాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను, హల్లెలూయా, నేను త్వరగా వచ్చుతున్నాను అని చెప్పేసి అని చెప్తుంటున్నాను. నాకు బాగా జ్ఞాపకము, ఒకసారి మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగిందండి. యుద్ధం జరిగినప్పుడు మన సైన్యము రావులపేట దాకా వెళ్ళారు. 67 జరిగినటువంటి యుద్ధం. నేను చిన్న పిల్లవాడిని వార్తల్లో నేను చదివాను. ఏం జరిగింది అడిగినా మేము ఓడిపోయామని వాళ్ళు ఎట్లా చెప్తారు మనకి కదండి.
అయితే మన కెప్టెన్ అంటే వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ నేవీ వీటన్నిటికీ పెద్దగా ఎవరైతే ఉంటున్నారో ఆయన రావులపిండి దాకా వెళ్ళాడు. అక్కడ ఆ పాకిస్తాన్ కెప్టెన్ ఆయన కూడా వచ్చేసి మొట్టమొదటగా తన తల మీద నుండి క్యాప్ తీశాడు. ఇద్దరు ఎదురు నిలబడుకున్నారు, తన మీద క్యాప్ తీశాడు. అది ఎంతో అవమానం, అది ఎంతో అవమానం. సాధారణమైన పోలీసు కూడా దేని కూడా ఏం జరిగినా కానీ పొరపాటున క్యాప్ తీయడం, ఎందుకంటే అది అధికారంతో కూడింది, గవర్నమెంట్ ద్వారా పొందిన అధికారం అది. దాన్ని ఎవరు కూడా ముట్టుకొనివ్వరు. ఎంత శ్రమ వచ్చినా ఏం జరిగినా వర్షంలో తడుచుకుంటూ పోతారు కానీ క్యాప్ తీయడు, ఎందుకంటే అధికారంతో కూడినటువంటిది. ప్రభుత్వం యొక్క అధికారం ఆయన దగ్గర ఉంది. ఆ కెప్టెన్ ఆయన పాకిస్తానీ కెప్టెన్ ఎదుగు నిలబడి తన క్యాప్ తీశాడు. తన భుజం మీద ఉన్నటువంటి స్టార్స్ 5 స్టార్స్ ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టాడు. తర్వాత జోబి మీద ఆయనకు డిగ్రీలు ఉంటాయి, అవి తీసి పక్కన పెట్టి శాల్యూట్ చేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. అంటే మేము ఓడిపోయాము, మా కిరీటం మీ స్వాధీనమైపోయింది అని చెప్పటం అన్నమాట. రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనల్ని అడుగుతాడు, నీ కిరీటం ఎక్కడికి పోయింది అని. ఓడిపోయిన వాడి దగ్గర కిరీటం ఉండదు, ఓడిపోయిన వాడికి విజయం అనేది ఉండదు, ఓడిపోయిన వాడికి బహుమానం అనేది ఉండదు. మనము ఈ ఒట్టి చేతుల అక్కడ ఉండబోతూ ఉంటున్నాం. ప్రియదేవుడారా, ఈరోజు మన దగ్గర నుంచి దేవుడు ఆస్తిపాస్తులు కోరుకోడైనా ఆయన కావాల్సిందందరికీ నేను నీకు ఇచ్చింది జాగ్రత్తగా కాపాడుకొని ఉంటున్నాను. అందుకని మనం చేయగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉన్నది. రెండవది మనం ఏం గట్టిగా పట్టుకోవాలి అని అడిగిన సామెతల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ఏం రాసిందో చూడండి. సొలొమోను ఆయన అనుభవపూర్వకంగా రాస్తూ ఉంటున్నాడు. తన యొక్క జీవితంలో అన్ని కూడా పరికించి పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నటువంటి ఆయన చివరికి ఆయన ఏమంటున్నాడు, ఆకాశం కింద ఈ భూమి మీద సమస్తం కూడా వ్యర్థం 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 అంటున్నాడు. కానీ ఆయన ఇక్కడ ఒక మంచి మాట చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 4వ అధ్యాయం 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్, హల్లెలూయా. అది నీకు జీవం కనుక దాన్ని పొందిండు. ఆమేన్, ప్రైజ్ గాడ్. కిరీటం తర్వాత రెండవది ఏం గట్టిగా పట్టుకోవాలంట? నీవు పొందిన ఉపదేశమును గట్టిగా పట్టుకో. దేవుడు కదా, మనం ఈ రోజులలో ఎలాంటి దినాలంటే రోజుకొక ఉపదేశం మొదలవుతుంటుంది, రోజుకొక బోధలు మొదలవుతుంటున్నాయి. ఎంతో మంది తప్పుడు బోధలు చేసేసి సంఘాలను విశ్వాసులను వెడగొడుతూ ఉంటున్నారు. ఇలాంటి దినాలలో ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజులలో తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. అందుకని ఇన్ని సంఘాలు మనకు కనబడుతుంటున్నాయి, ఇంతమంది సేవకులు మనకు కనబడుతుంటున్నారు. ఆమేన్. కనుక ఈ తప్పుడు బోధ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ బోధ ఎందుకు మనం అవలంబించాలి? కారణం ఏంటి? ఎందుకు అంటే నీ చేతుల్లో దేవుడు వాక్యం పెట్టి ఉంటున్నాడు, దానిని గట్టిగా పట్టుకో. నువ్వు మనుషులు చెప్పేది కాదు, కానీ మనుషులు చెప్తే విను, నో ప్రాబ్లం. కానీ వాక్యానుసారంగా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నువ్వు అంగీకరించు, కానీ వాక్యానికి విరుద్ధంగా ఏదైతే ఉంటుందో దానిని పట్టుకోవద్దు. నువ్వు ఈ వాక్యం ఎందుకు పెట్టాడు నీ చేతుల్లో? ఎందుకు పట్టుకోవాలి నువ్వు? కారణం ఏంటి? ఏముంది దాంట్లో అంటే దాంట్లో జీవం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ వాక్యాన్ని నీ చేతిలో పెట్టి ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకో నువ్వు. ఎందుకంటే తప్పుడు బోధలు వస్తుంటున్నాయి. జాగ్రత్త సుమా, ఎవరిని బట్టి వాళ్ళు నమ్మొద్దు. నువ్వు ఏదైతే వాక్యం చెప్తుంటుందో దాన్ని నువ్వు అవలంబించు, దాన్ని నువ్వు నమ్ము. ఎందుకంటే అది జీవమై ఉంటున్నది. హల్లెలూయా. పేతురు వచ్చేసి యేసు ప్రభువు దగ్గర ఒకరోజు ఆయనకు ధర్మ సందేశం వచ్చింది. ప్రభువా, మేము అన్ని కూడా వదిలిపెట్టేసి నేను వెంబడిస్తుంటున్నాం. అయ్యా, మాకేం కలుగుతుంది తర్వాత? ఎంతో అవమానాలు పొందుతున్నాం మీ ద్వారా. మా భార్య బిడ్డలు మా యొక్క వృత్తిని అంతా కూడా మేము వెనక్కి వేసేసి, తల్లిదండ్రులు కూడా వెనకేసేసి నీ అంట తిరుగుతున్నాము. అయితే మాకేం కలుగుతుంది ఇప్పుడు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదే పేతురు తర్వాత యేసు ప్రభు ఏమని తెలుసుకున్నాడో తెలిసిన? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, జీవము గల మాటలు నీతో ఉంటున్నాయి. హల్లెలూయా. జీవము కలిగిన మాటలు నీ దగ్గర ఉంటున్నాయ్యా. మేము ఎక్కడికి వెళ్ళేమి, మాకు ఇంక వేరేది ఏమీ లేదు. ఈరోజు మనకేం పెట్టాడు ఆయన? ఏమంటారా? ఈ వాక్యాన్ని 2 అంచుల ఖడ్గాన్ని ఆయన పెట్టి ఉంటున్నాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడు? నేను మాట్లాడే ప్రతి మాట కూడా అది జీవమును, అది ఆత్మయ్యి ఉంటున్నది. హల్లెలూయా. సైతానుడు యేసు ప్రభువును శోధించినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా.
మన చేతిలో ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా మనము అవలంబించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దేవుడు చదవాలి, దానిని ధ్యానిస్తూ ఉండాలి, మన మనసులో దానిని దాచిపెట్టుకోవాలి. తప్పుడు బోధల వైపుకి మనం పోయినట్లయితే మనం ఉన్న రక్షణను మనము పోగొట్టుకోబోతుంటున్నాం. ఎంతో దూరం ఎందుకు, మా సంఘంలోనే నాతో తిరిగే ఒక స్నేహితుడు మా సంఘం ద్వారా రక్షణ పొందుకున్నాడు. నన్ను ఆ రోజుల్లో నా దగ్గర బండి లేదు, ఆయన దగ్గర కంపెనీ బండి ఉండేది, మమ్మల్ని ఎక్కడికి బట్టి అక్కడికి తీసుకెళ్తా ఉండేవాడు. ఎంతో మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. సరే, కాలక్రమేణా ఆయన ఉద్యోగం అక్కడ వదులుకొని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు వేరే క్రైస్తవునే అని పిలుచుకుంటారు, కానీ ఒక తప్పుడు బోధన వాళ్ళు ఉంటున్నారు. ఈయన దగ్గరకు వచ్చేసి నువ్వు తీసుకున్న బాప్తిసం మంచిది కాదు, అది తప్పుడు బాప్తిస్ము అని చెప్పేసి ఇంకొక బాప్తిస్ము, యేసు పేరున బాప్తిస్ము ఇచ్చారని. సరేనా? మాకెవరికి తెలియదు, ఎందుకంటే ఒక ప్రక్కన బంధువు, రెండో ప్రక్కన బైబిల్ నుంచి చూపిస్తుంటే నమ్మేస్తున్నాడు. అయ్యో అవునే 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 అని చెప్పేసి అనుకుంటూ. ప్రైజ్ గాడ్. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని దర్శించాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను బాంబేలో. వెళ్తే నన్ను రిసీవ్ చేసుకున్నాడు, భార్య భర్తలు పిల్లలు రిసీవ్ చేసుకున్నాడు, కూర్చొని మాట్లాడుతూ ఉంటున్నాం. ఆయనకి ఏదో లోపల మడుగుతూ ఉంటుంది, ఒక గిల్ట్ కాన్షియస్ వచ్చేసింది. అన్న చేత నేను బాప్తిసం తీసుకున్నాను, మళ్ళీ నేను బాప్తిసం తీసుకున్నాను అన్నకి తెలియకుండా, ఇప్పుడు అన్నకు తెలిసి ఏమవుతుందో అని చెప్పేసి ఆయన బాధపడుతూ నా ముందు కూర్చొని ఉంటున్నాడు. మేము వెళ్ళి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంటే, అన్న నీ దగ్గర నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటి అని అంటే, నాకేదో కన్ఫ్యూజన్ అయిపోయింది వచ్చిన తర్వాత. వీళ్ళు వచ్చేసి ఇదే నువ్వు చూసుకున్నది మంచిది కాదు, అది తప్పుడు, ఇది మంచిది అని చెప్పేసి నాకు ఇష్టం లేకపోయినా కానీ మళ్ళీ బాప్తిసం తీసుకున్నాను బలవంతాన అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఏం బాప్తిసం తీసుకున్నావు అంటే, యేసు నామములో బాప్తిసం తీసుకున్నాను. కానీ ప్రభు ఏమంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వండి. నీ వాక్యంలో ఉంటే, అపోస్తులందరూ కూడా దాన్ని చేస్తే, సంఘాలన్నీ దాని ప్రకారంగా చేస్తూ వస్తుంటే ఏం చెప్పారు, అయ్యి తప్పు, పరిశుద్ధాత్మ లేడు, తండ్రి లేడు, కుమారుడే అని చెప్పేసి ఈ తప్పుడు బోధ చేసేసి ఆయనకి బాప్తిసం ఇచ్చారు. చెప్పే ఉద్దేశం, ఇలాంటి బోధలు ఎన్నో వచ్చాయి. అందుకని సొలొమోను భక్తుడు ఏమంటారంటే, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా, నీకు కలిగిన దానిని, ఆ బోధ ఏదైతే ఉంటుందో దానిని గట్టిగా నువ్వు పట్టుకో. ఎవరు చెప్పినా కానీ, ఏం చేసినా కానీ దాన్ని వదిలిపెట్టద్దు. ఈ మధ్యలో ఒక వాట్సాప్ వచ్చేసింది, ఒక కుష్ఠరోగి అనుకుంటాను, అవి రాజమండ్రి వైజాగ్లో ఈయన ఒక హిందూ సాధు ఆమె దగ్గరికి వెళ్ళేసి, అమ్మ నీకు 50 రూపాయలు ఇస్తాను, యేసు దేవుడు కాదు అని చెప్పేశాను. అంటే అస్సలు ఒప్పుకోలే. నువ్వు 1000 రూపాయలు ఇస్తానా కానీ, నేను కుష్ఠరోగి అడుక్కుండేది, స్టేషన్ దగ్గర కూర్చొని అడుక్కుంటుంది ఆమె అనేది, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా కానీ యేసు దేవుడు కాదని నేను ఒప్పుకోనయ్యా అంటే, కుష్ఠరోగి నువ్వు, నీకేమైంది అంటే, నేను కుష్ఠరోగినా కానీ నాకున్న సంతోషం మీకు ఎవరికి లేదు. నేను 3 పూటలు తింటున్నాను, ఇక్కడ కూర్చొని నా పాస్టర్ గారికి నాకు వచ్చిన నేను భిక్ష వెతుకున్న దాంట్లో 10 వంతు నేను ఇస్తున్నాను ఆయనకి. దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ప్రతి వారం నేను అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నాను, నాకు ఎంతో సంతోషం ఉంటుంది. ఈ కుష్ఠరోగం ఈ శరీరమే కానీ నా ఆత్మ ఆరోగ్యంగా ఉందయ్యా అని చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. ఆ వాట్సాప్ చూస్తే నాకు నిజంగా చాలా దేవుడిని స్తుతించాను నేను. మన విశ్వాసము అంత గట్టిగా ఉండాలి. ఎవరు వచ్చి చేసినా కానీ విశ్వాసంలో కదలకుండా ఉండాలి అనుకుంటే నీకు కావాల్సింది ఏంది దేవుని బిడ్డ? ఆమేన్, వాక్యం. అందుకని సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడు, ఉపదేశమును గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఉపదేశమును గట్టిగా నువ్వు పట్టుకో. ఒకవేళ నీకు సరైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మీద లేకుండా ఉన్నట్లయితే ఎవరు చెప్తే వాళ్ళు నమ్మేస్తారు, ఏం చెప్తే అది నమ్మేస్తారు. అటోళ్ళు ఎంతమంది మోసపడడం లేదు లోకంలో కదండి. ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా స్థిరంగా ఉండాలి అని చెప్పేసి చూడండి, చాలా మంది పెద్ద సేవలు చేస్తుండొచ్చు. దేవుడికి స్తోత్రం, మంచిది, దేవుడు వాటి కృప అనుగ్రహించాడు. నీకున్న విశ్వాసంలో ఉన్నదానిని గట్టిగా పట్టుకోగలిగినట్లయితే వారితో సరసమానంగా పరలోకంలోనూ ప్రవేశించబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. నీకు ఇవ్వండి దేవుడు నిన్ను అడగడు. ఆమేన్. నీకు ఇవ్వండి దేవుడు నీకు పరిచయం ఇవ్వలేదు, ఓకే, దేవునికి స్తోత్రం. ఆమేన్. నీకున్న దానిలో విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగినట్లయితే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత బడా నమ్మకమైన దాసుడు అంటాడు. నీకు ఇచ్చిన కొద్ది విశ్వాసంలో నువ్వు విశ్వాసంగా ఉన్నావు, నేను ఇచ్చిన కొద్ది పని అయినా కానీ నువ్వు నమ్మకంగా చేయగలిగినావు, చాలా సంతోషం అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆమె గొప్ప గొప్ప భక్తులకు గొప్ప గొప్ప మినిస్ట్రీ ఇచ్చాడు, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనకు కూడా
మనం ఉన్న విశ్వాసాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి, ఉపదేశాన్ని గట్టిగా మనము పట్టుకోవాలి. అందుకని ఈరోజు బైబిల్ మన చేతులు ఉన్నాయి, మన చుట్టూ సంఘాలు ఉంటున్నాయి, ఇలాంటి ఆరాధనలు మనకు జరుగుతూ ఉంటున్నాయి. వాక్యం విని దానిలో విశ్వాసంగా పెంచుకోగలిగినట్లయినా ఎంతో ఆశీర్వాదమైనటువంటి. హల్లెలూయా. సొలొమోను భక్తుడు విశ్వాసపూర్వకంగా, ప్రైజ్ గాడ్, ఆయన అనుభవపూర్వకంగా మనతో అంటున్నాడు, ఆయన ఈ ఉపదేశమును గట్టిగా నువ్వు పట్టుకో. చివరి దినాలలో ఉంటున్నాం కాబట్టి అనేకమైనటువంటి బోధనలు వస్తున్నాయి ఈ రోజులలో. కనుక ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవది మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే యోబు గ్రంథము 'హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 27వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఏం గట్టిగా పట్టుకోవాలి మనము? నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందను. దేవునికి స్తోత్రం. సరే, అది గుర్తుంది, ఆ వాక్యం గుర్తుంది. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు ఏ సమయంలో అన్నాడు ఈ మాట? అన్ని బాగా ఉన్నప్పుడు అన్నాడా? అంత కులాసగా జరుగుతున్నప్పుడు అన్నాడా? ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, పిల్లలు, భార్య పిల్లలు అందరూ వచ్చేసి ఆస్తి పాస్తులతో తొలుతొగుతున్నప్పుడు ఆమె నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటానన్నా ఎప్పుడు అన్నాడు ఆయన? సమస్తము కోల్పోయాడండి. ఆమె పిల్లల్ని కోల్పోయాడు. ఒకే రోజులో దేవుడారా ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. భార్య కూడా వచ్చేసి ఆయన బాధలు చూడలేక, ఆమె జీవితాన్ని పంచుకున్నది కాబట్టి, భాగస్వామి కాబట్టి ఆ బాధను చూడలేక, నువ్వు చనిపోతే బాగుంటుందయ్యా, ఎంతకాలం ఈ బాధ చూడాలి అని ఆమె కూడా ఆయనను దూరంగా పెట్టింది. ఏదో ఓదరుస్తారు కదా అని చెప్పేసి స్నేహితులు వస్తే వాళ్ళు కూడా ఆయన పుండు మీద కారం వేసేదానికి మొదలు పెట్టారు. అన్నీ ప్రతికూలంగా జరుగుతుంటున్నాయి. ఆయనకి ఏది కూడా ఆయనకు అనుకూలంగా లేదు. దేవుడు వదిలిపెట్టాడేమో అన్నటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఆ సమయంలో ఏమంటున్నాడు? నా నీతిని గట్టిగా పట్టుకుంటాను నేను. హల్లెలూయా. దేవుడు ఈ రోజులలో కూడా మనకు ఎన్నో దౌర్జన్యాలు జరగవచ్చునేమో, ఎంతో అన్యాయం జరగవచ్చునేమో మన జీవితంలో. ప్రేమించే వారి నీకు విరోధంగా ఉండొచ్చునేమో, నీ స్నేహితుల్ని నిన్ను దూరంగా పెట్టవచ్చునేమో. కొన్ని పరిస్థితులు అలాగా తీసుకుని వస్తుంటున్నాయి. కొన్నిసార్లు కావాలని చేయరు, కానీ పరిస్థితులు ఆ విధంగా మనకు తీసుకుని వస్తుంటున్నాయేమో. కానీ అలాంటి సమయాలలో నువ్వు పరిస్థితుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, యోబులాగా దేవుని వైపుగా చూసి, ప్రభువా చచ్చినా బ్రతికినా నువ్వే, నువ్వు చంపినా కానీ నేను విశ్వాసాన్ని వదలనేను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఏదో ఈ పరిస్థితి వచ్చింది నాకు అంతవరకే, కానీ ఇది ఎల్లకాలం ఉండేది కాదు, ఇది వెళ్ళిపోతుంటుంది. కనుక అయినప్పటికీ కూడా నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. పొరపాటున కూడా నేను వేరే విధంగా నేను ప్రవర్తించను, వేరే విధంగా ఆలోచన చేయను, వేరే వాటి మీద నేను నా మనసు పెట్టుకోను, దేవుని మీదనే నా గురి నిలుపుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ఆమె రెండో మాట ఏమంటున్నాడు ఆయన? నా ప్రవర్తన అంతటి మీద నా మనస్సాక్షి నన్ను గద్దించదు. హల్లెలూయా. ఎంతో మంది మనల్ని నిందించొచ్చునేమో దేవుడుగా, కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేం చేస్తున్నావు. హల్లెలూయా. యోసేపు చేయరాని నేరానికి జైల్లో వేశారు ఆయనకు తెలుసు నేను చేయలేదని చెప్పేసి, కానీ ఎవరుంటారా అనే మాట? మౌనంగా దేవుడికి ఒప్పుకున్నాడు, మౌనంగా దేవుడికి సమర్పించుకున్నాడు. మన జీవితాలలో కూడా ఈరోజు కొన్నిసార్లు అన్యాయంగా మన మీదకి నిందలు రావచ్చునేమో, చేయరాని దానికి నువ్వు నిందలు పడవచ్చునేమో, చేయడానికి అన్యాయంగా నీకు తీర్పు జరగవచ్చునేమో. కానీ నీ ప్రవర్తన అంతటిలో కూడా నీ మనస్సాక్షి నేను గద్దింపకుండా ఉండగలిగినట్లయితే గిన, నీ నీతిని గట్టిగా పట్టుకున్నట్లయితే గిన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడా ఈరోజు దేవుడు ఏమంటున్నాడు గిన, నిన్ను రెండంతలుగా నేను ఆశీర్వదించబోతుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యోబు మనలాంటి వాడే, కాకపోతే కొద్ది ఆస్తివంతుడు అంతే. కానీ ఈ రోజులలో ఆస్తికైనా ఉన్నట్లేదు గిన దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు, నాకు అన్ని బాగా జరుగుతూ ఉంటున్నాయి. ఆమె మా సంఘంలో వచ్చే వాళ్ళందరూ కూడా 80% బీదవాళ్ళే, 80% బీదవాళ్ళే. కష్టాలలో ఉన్న వాళ్ళు, బాధలలో, వేదనలో, జీతాలు సరిగా రాక, పనులు ఎక్కువ చేసుకుంటూ, బాధ్యతలు చేసుకొని తీర్చలేక, కుటుంబాల సమస్యలు, పిల్లల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఎన్నెన్నో సమస్యలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు కావాలి. ఈరోజు సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరు రారండి. చాలాసార్లు నేను చాలా మందికి చెప్తా ఉంటాను, పనులు లేకపోతే వచ్చి ప్రార్థన చేసుకుంటారు, వెంటనే పనులు దొరుకుతాయి, నేను దేవుడిని మర్చిపోతాడు, మళ్ళీ వెతకాలి ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు అని చెప్పేసి.
మళ్ళీ ఏదైనా దేవుడు ఒక శిక్ష ఇచ్చి అప్పుడు దేవుడు వెతుక్కుంటూ మళ్ళీ వస్తారు, అయ్యగారు క్షమించండి, మళ్ళీ ప్రార్థన చేయండి అని అంటారు కదా. మానవుడు సహజ లక్షణం అది. కానీ యోగు ఏమంటున్నాడు కూడా, మనకు అన్నీ ఉన్నా, అన్ని సుఖంగా జరుగుతున్నా, జరగకపోయినా కానీ ఒకటి మర్చిపోకూడదు, నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నాను, దేవుడు నన్ను రక్షించుకొని ఉంటున్నాడు. ఆమె దేవుడు నన్ను రక్షించుకొని ఉంటున్నాడు, నేను దేవుని బిడ్డలై ఉంటున్నాను. ఇది ఈ కష్టకాలం కానీ ఈ శ్రమ కానీ ఎక్కువ రోజులు నన్ను కొనసాగనివ్వదు అని మనం ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆలోచన పెట్టుకుని ఉంటున్నామో దేవుని బిడ్డలారా, యోగును ఆశీర్వదించినటువంటి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు తప్పకుండా. హల్లెలూయా. మా సంఘంలో జరిగినటువంటి సంఘటన, ఒక సహోదరుడు లూకా ఇప్పుడు సేవ చేస్తున్నాడు మా సంఘం తరఫున తెలంగాణలో. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత మోసం జరిగింది, ఆయన పాస్పోర్ట్ దొంగిలించబడింది. కొన్ని సంవత్సరాలు అట్లాగే పని చేసుకున్నాడు. ఇంటికి పోవాలని చెప్పేసి ఆయన బయలుదేరి వేరే వాళ్ళ పాస్పోర్ట్ కూడా వెళ్తా ఉన్నాడు. అక్కడ చేస్తా ఉన్నాడు. పాస్పోర్ట్ నిజం చెప్తే అబద్ధమాడితే బైబిల్ పుస్తకం మనకు
అంతవరకే కాదు కానీ నాలాగా ఎవరైతే పరిగెడుతూ ఉంటున్నారో, నాలాగా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుతున్నారో, నాలాగా ఎవరైతే ఆ యొక్క గురిని తుదముట్టించుంటారో వాళ్ళందరి కొరకు కూడా ఆయన ఆ యొక్క నీతి కిరీటము దాచబడి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో యోబు ఏమంటున్నా అడిగినా నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, నీకు కిరీటం ఇచ్చి ఉంటున్నాను, గట్టిగా పట్టుకో. నీకు ఉపదేశం ఇచ్చి ఉంటున్నాను, గట్టిగా దాన్ని పట్టుకో. 100 మంది చెప్పినా కానీ ఏది నమ్మొద్దు. నీ చేతిలో ఉన్న బైబిల్ ఏదైతే ఉంటుందో, దాంట్లో ఏదైతే వాక్యం రాయబడిందో, నువ్వు ఎంతవరకు అయితే అర్థం చేసుకున్నావో, ఎంతవరకైతే నీ విశ్వాసం ఉంటుందో దాని మీద నీ ఆధారపడు, దానిని గట్టిగా పట్టుకోను. చివరగా నీ నీతిని గట్టిగా పట్టుకున్నాడు. యోబుకు 200 ఆశీర్వాదం ఇచ్చేదానికి కారణం ఏంటంటే కన్నా తన నీతిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అందరూ అంటున్నారు నీకేం ప్రయోజనం లేదు, ఇంకా దేవుని దూషించు, చనిపో. భార్య కాదు కానీ స్నేహితులు కూడా అదే విధంగా అంటున్నారు, ఎంతకాలం నీ బాధ చూడాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన, నా విమోచకుడు సజీవుడై ఉంటున్నాడు. ఈ పరిస్థితి కొన్ని రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితులు వెళ్తుంటున్నామేమో దేవుని బిడ్డ. కష్టకాలం వచ్చిందేమో మన జీవితంలో, యాచనలు వచ్చుంటున్నాయేమో. భయపడవద్దండి. యోబులాగా మనం ధైర్యంగా ఉంటుందాం. యోబు కలిగిన శ్రమలు మనకు కలగకపోవచ్చు, మనకున్న శ్రమలు మనకు ఉంటున్నాయేమో. కానీ శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, అవమానాల మధ్యలో యోబులాగా నీతిని కనుక గట్టిగా పట్టుకోగలిగినట్లయితే నమ్మదగిన దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మనం సహించిన దానికంటే ఎక్కువ మనల్ని శోధించే దేవుడు కాదు ఆయన. ప్రైజ్ గాడ్. ఆ యొక్క శోధనలో కూడా తప్పించుకునే మార్గం ఏర్పాటు చేసుకునే దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. యోబు గట్టిగా నీతిని పట్టుకున్నాడు కాబట్టి 200గా దీవెనలు ఆయన పొందుకొని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను త్వరగా వస్తూ ఉంటున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. యేసయ్య మన దగ్గర నుంచి ఏమి ఎక్కువ కోరుకోడు, ఆయన ఇచ్చింది మన దగ్గర నుంచి కావాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ రక్షణ భాగ్యాన్ని పొందుకొని దాన్ని గట్టిగా పట్టుకోగలిగినట్లయితే దానికంటే మించిన భాగ్యము ఈ లోకంలో ఏది కూడా లేదు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా.